ఏఐ ఫోటో షేర్ చేసిన ఐఏఎస్ మితకు పోలీసుల నోటీసులు. ఐపీఎల్ ఆటగాళ్లకు గిఫ్ట్లు, పార్టీలు, రంగంలో బీసీసీఐ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ నియామకం. మే 14న బాధ్యతలు స్వీకరించనున్న గవాయ్. చైనాకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్. ఏకంగా 245% ప్రతీకార సుంకాలు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఏఐని ఉపయోగించి జింకలు, నెమళ్లు దీన స్థితిలో చూస్తున్నట్లు ఫోటోలు ఎడిట్ చేశారు. అందులో మార్చి 31న ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఫోటోను ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. తప్పుడు ఫోటోను షేర్ చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులోని విషయాలను ఇప్పుడు బయటకు చెప్పలేమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నట్లు బీసీసీఐ గుర్తించిందని క్రిక్ బస్ పేర్కొంది. వారిని ఫిక్సింగ్ వంటి కార్యకలాపాల్లో భాగం చేయాలని అతడు చూస్తున్నాడని, జట్లన్నీ అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ జట్లకు సూచించినట్లు తెలిపింది. సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలున్నాయని, అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్టు చేయాలని జట్లను బోర్డు ఆదేశించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానుండటంతో కొలీజియం గవాయ్ పేరును సిఫార్సు చేసింది. ఇక మే 14న భారత ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం 52వ సీజేఐగా గవాయ్ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2007లో దేశంలోని అత్యున్నత న్యాయ పదవికి పదోన్నతి పొందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన 2వ దళితుడిగా గవాయ్ రికార్డు సృష్టిస్తున్నారు. అమెరికా, చైనాల మధ్య సుంకాల యుద్ధం తారాస్థాయికి చేరింది. చైనా వస్తువులపై సుంకాన్ని ట్రంప్ ప్రభుత్వం 145% నుంచి 245%కి పెంచింది. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు యుఎస్లో విపరీతంగా పెరగనున్నాయి. ఫలితంగా అమెరికన్లు చైనా వస్తువులను కొనడం ఆపేయడంతో ఆ దేశ కంపెనీలు విపరీతంగా నష్టపోతాయి. కాగా అమెరికా వస్తువులపై చైనా 125% టారిఫ్స్ విధిస్తోంది.